తెలుగు, ఇట్స్ నా పేరు శ్వేత. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే వాట్సాప్కి సంబంధించిన ఒక 2 సెట్టింగ్స్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. సో మనకి ఇప్పుడు నేను ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే, మనకి వాట్సాప్లో గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్లో మామూలుగా ఫొటోస్ కానీ లేకపోతే షాపింగ్కి సంబంధించిన గ్రూప్స్ కూడా ఉంటాయి. సో ఆ ఫొటోస్ అనేది డైరెక్ట్గా మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతూ ఉంటాయి. సో మనకి ప్రతిసారి డిలీట్ చేసుకోవడం ఒక్కోసారి అవ్వదు. సో నేను దానికి సంబంధించిన ఒక సెట్టింగ్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ సెట్టింగ్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక గ్రూప్ చాట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఇది ఈ గ్రూప్ అయితే షాపింగ్కి సంబంధించింది. సో దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ మీకైతే మీడియా విజిబిలిటీ అని కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్ ఎస్ అని ఉంది కదా, డిఫాల్ట్ ఎస్ అనేది మనం నో ఆప్షన్కి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా మనం చేసుకుంటే ఏ ఫొటోస్ కానీ ఇలాంటి వీడియోస్ కానీ మనకైతే సేవ్ అవ్వమన్నమాట, గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వదు. సో నెక్స్ట్ మీకు చూపించాల్సిన నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే, సో 3 డాట్స్ పైన క్లిక్ చేసుకోండి, సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకోండి, ఇక్కడ అకౌంట్ పైన క్లిక్ చేసుకోండి, ఇక్కడ సెక్యూరిటీ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ షో సెక్యూరిటీ నోటిఫికేషన్ ఆన్ దిస్ డివైస్ అని ఉంది కదా. సో దీనైతే మనం ఆన్ చేసుకుంటాం, ఎందుకంటే సో మనకి తెలిసిన వాళ్ళవి, సో ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనకు ఉంటాయి కదా. సో వాళ్ళు మన కాంటాక్ట్ని డిలీట్ చేసినా, సో బ్లాక్ చేసినా కానీ, సో వేరే దగ్గర నుంచి లాగిన్ అయినా కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే మనకి చూపిస్తుంది అన్నమాట. సో ఈ సెట్టింగ్ కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు నేను మీకు చెప్పిన ఈ సెట్టింగ్స్, వాట్సాప్ సెట్టింగ్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. Bye bye.